నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరూ ఏసీబీ కోర్టుకి పిటిషన్ వేశారు, మేము అప్రూవర్గా మారతాము అని. అయితే ఇప్పటి వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో ఇలాంటి డిసిషన్ ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేదు. వీళ్ళు ఇంత సడన్గా తీసుకోవటం ఏంటంటే చర్చనీయాంశంగా మారింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇది లిక్కర్ స్కామ్ సంబంధించి గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇది కొనసాగుతానే ఉంది. సిట్ ఇప్పుడు దూకుడు పెంచింది. అయితే ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీళ్ళు అప్రూవర్గా మారతామా అని అన్నారు. ఇక అప్రూవర్గా మారితే ఇక కొత్త పేరు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా, లేక బిగ్ బాస్ పేరు చెప్పే అవకాశం ఉందంటారు? కొత్త పేర్లు ఏమి ఉండవండి ఇందులో. ఈ టీం అంతా ఇంచుమించుగా కవర్ అయిపోయారు అంతా. వీళ్ళిద్దరు కూడా అప్రూవర్గా మారిపోతే సంపూర్ణం. ఇందులో ఉన్న సిఐడి సిట్టు వీళ్ళ దర్యాప్తు అనేటువంటిది చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా చేశారు. ఇందులో చాలా పెద్ద తలకాయలు అన్నట్లు కూడా అరెస్ట్ చేశారు. ఇంకా అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సరిపోయింది. మిథున్ రెడ్డితో సహా అరెస్ట్ చేశారు. అతను బెయిల్ తెచ్చుకున్నాడో ఏదో పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి నన్ను సమావేశాలకు ఇవ్వండి ఆ రిక్వెస్ట్లో ఉన్నాడు. మొత్తం మీద అయితే 73 రోజులు జైల్లో ఉన్నాడు అతను. బాలాజీ గోవింద్ తప్ప మిగతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అందరికి వచ్చిన బెయిల్ ఏదైతే వచ్చిందో డిఫాల్ట్ బెయిల్ అది సరికాదురా అబ్బాయి అని చెప్పి అది రద్దు చేసి ఇప్పుడు రేపు ఏసీబీ కోర్టులో లొంగిపోయి ఏసీబీ కోర్టులో మళ్ళీ వేసుకొని కావాల్సి అని చెప్పారు హైకోర్టు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే గోళ్ళు గుద్దుకుంటూ రావటం, కరపత్రాలు పంచడం, అతను ఆస్తులు అయితే జప్తు చేయమని వచ్చింది మొత్తం, ఆయన కుటుంబ ఆస్తులు మొత్తం. ఇక అతను ఒక పాంప్లెట్లు వేసి మేము చిన్నప్పటి నుంచి ఏరుశనకాయలు పండించి లేకపోతే రాళ్ళు కొట్టి మట్టి మోసి సంపాదించాం, పూర్వీకుల ఆస్తి ఇది, మేము జమీందారు బిడ్డలో నేను చెప్పుకుంటూ వచ్చి పాంప్లెట్లు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అయితే ఆల్రెడీ అతను ఎస్టాబ్లిష్ అయిపోయింది. అతను డబ్బు పంపిణీలు ఎక్కడెక్కడ ఎంత చేశారు, కొంత డంపులు దొరికినాయి, డబ్బు కూడా దొరికింది, ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఈ కేసులో ఒక్క అడుగు దూరం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. డెఫినెట్గా అతను రేపో మాపో అతను కూడా ఎస్టాబ్లిష్ అవుతాడు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ ఉంటుంది కాబట్టి పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా ఫైనల్గా, కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా ఫైనల్గా, ఇప్పుడున్న వాటిల్లో మద్యం స్కామ్ది కూడా నడుస్తుంది కాబట్టి ఈ మూడాటిలో ఏది ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది అనేటువంటిది బెట్టింగ్ నడుస్తుంది. మూడో నడుస్తూనే అలాగా ఏంటండి వేగం పుంజుకున్నాయి. ఈ ఎన్నాటిని దాటుకుని సునీతారెడ్డి గారి ఇష్యూలో వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో తెల్లారుజామున ఫోన్ నీకు ఎవరు చేశారు, నీకే ఎందుకు చేశారు, నువ్వు మరి గుండుపోటని ఎందుకు చెప్పారు, మీ పత్రికలు ఎందుకు రాశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి ఎందుకు పెట్టారు, మరి నీ మ్యాటర్ ఏంటని చెప్పేసి ఆయన కూడా అందులో పిలుస్తారా అంటే నా చాయిస్ పెరిగింది. ఇప్పుడు 4 గంటలు ఏది ముందుకు వస్తుంది. ఈ వేటిల్లో అతను ముందు అరెస్ట్ అయినా బై డిఫాల్ట్ అతని మీద 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద అన్నీ రద్దయిపోతాయి. ఆ బెయిల్ అన్నీ రద్దయిపోతాయి. ఇంకా అప్పుడు ఇంకా అతను బయటకు రాకుండా చూసుకుంటే చాలు, వీళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే అతను చేసిన నేరాలు, ఘోరాలు, అరాచకం, అవినీతి అంటే ఇంకా మిగతా సబ్జెక్టులు అన్నట్లు అవినీతి చేశాడు, అవన్నీ బయటకు వస్తాయి. దాంతోపాటు ఇతను చేసిన అరాచకాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా ముఖం పెట్టుకుని నాకేమీ తెలియదు అన్నట్టుగా నటిస్తా, మాట్లాడేటప్పుడు ఒకంత అమాయకత్వం ప్రదర్శిస్తా, అదే టైంలో కటువుగాను వార్నింగ్లు ఇస్తా, అధికారంలో లేకపోయినా అధికార దర్పం గర్వం ప్రదర్శిస్తా, బెదిరింపు ధోరణిలో వెళ్ళటాన్ని కూడా మనం సహించలేమండి. అంటే మీరు ఎవరిని బెదిరిస్తారో అతను కానీ అతని గ్యాంగ్ కానీ ఎవడో జడ్సివాడు లేడు ఇక్కడ. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే డోంట్ కేర్. ఇప్పుడు ఎవడో లెక్క చేస్తాడండి వాళ్ళని, రేపు మళ్ళీ అధికారంలో మొత్తం ఎవడు లెక్క చేస్తాడు. ఇక్కడ దొంగలు భయపడతారు దొంగలను చూసి, మాకు భయం, దొరలు భయపడాల్సిన అవసరం ఏముంది? ఈ విషయంలో వాళ్ళు మొత్తం పేకల దాకా ములిగారు, ఆ కోత కూడా ములుగుతారు. వీళ్ళు జైల్లో గడపాల్సిందే, మూసుకుని కూర్చోవలసింది పోయి ఎగిరెగిరి పడితే ఊరుకుంటారా? తప్పులు చేసి మీరు ఇన్ని అరాచకాలు అవినీతి చేసి
ప్రజల సొమ్ము దొంగిలించి మీరే ఎంత రెచ్చిపోయి మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళు ఇంకెంత మాట్లాడతారు? దానికి మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు, బెదిరింపులుని ఏంటి పీకేది మీరు? అంతే కదండి. మేము ఇంకా చాలా కేర్ ఆఫ్ ఫుట్ అని వదిలేస్తున్నాం కాబట్టి పట్టించుకుంటే అలా పరిస్థితి ఏంటి? కాబట్టి సార్ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు కూడా జప్తు చేయమని మనకి వచ్చిన వార్త. అవును, మొత్తం కుటుంబం. మీకు ఏమవుతుందంటే వాళ్ళు బెదిరిస్తున్నారు, మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని. ఏంటి చూసేది మీరు? ఏం చూస్తారండి వీళ్ళు? అసలు చూడనిస్తారా మీరు? ఇంకా వైనాట్ 175 భ్రమలో ఉన్నారు. ఆ వాళ్ళు అలాగ అనుకున్నారు, వైనాట్ 175 సిద్ధం, సభలో సిద్ధమా అని ఇవ్వరు. జనాలు గుద్దు పంపించారు. ఇప్పుడు అంతే. వాళ్ళు ఏంటంటే దింపుడు కళ్ళు వాస అంటారు. ఏదో రకంగా బెదిరించి భయపడు. ఇప్పుడు కుక్క ఉంటుందండి, అదేం చేస్తుంది? పారిపోతా కూడా మురుగుతుంది దాని సేఫ్టీ కోసం, డిఫెన్స్ కోసం. అదే టైప్ వీళ్ళు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎవరిని బెదిరించగలుగుతారండి? అక్కడ ఎన్నాళ్ళు దాక్కుంటారు? ఒకవేళ బెదిరించేసి మాట్లాడి తిట్టేసి దాక్కోగలరు వీళ్ళు? ఒకవేళ విదేశాల్లో ఉన్నాం అనుకుంటే మాకు చేత కదా ఏంటండి, అక్కడి నుంచి అలా తీసుకురావాలి. అక్కడే ఏం చేయగలము కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం తర్వాత ఎవరి గురించి అయినా అంటారు, మాటలంటారా? మీరు తప్పు చేసిన తర్వాత, మీ నేరస్తులు అయిన తర్వాత, దొంగతనాలు చేసిన తర్వాత ఖచ్చితంగా దొంగ అంటారు అని ఏదో రకంగా తరివేయాలంటారు, జైల్లో వేయమంటారు. సాధ్యం కానప్పుడు సర్దిచ్చేయంటారా అంటారు. డెఫినెట్గా అంటారు. ఎందుకంటారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి వీళ్ళంతానే. సమాజానికి వ్యతిరేకులు వీళ్ళంతా. సమాజ హితం కోరి కూడా ఎవడో కూడా ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి, మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి, సభ్య సమాజం అంగీకరించేలా మాట్లాడి, ఎదటోడిని కూడా అలా మాట్లాడమంటే అది ఓకే. మీరు మాట్లాడడం ఇష్టమైన బూతులు మాట్లాడతాం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, లేకపోతే నాయకుల్ని, ఆ తరపున మాట్లాడే ఆ మహిళల్ని అందరినీ కూడా మీ ఇష్టమైన మాట్లాడతాం. మీరు మమ్మల్ని ఏమనకూడదు, మా ఊడిని ఏమనకూడదు అంటే ఊరుకుంటారా? ఏంటండి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని చంపేయండి, కాల్చేయండి, తుపాకీ పుట్టుగా చీపులు ఇచ్చి కొట్టండి, ఈడ్చుకురండి, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. పోలీసు వాళ్ళనేమో ఎక్కడన్నా లాక్కొస్తాను, పోయి జాగ్రత్తగా మోసం రావు అంటాడు. వీళ్ళు ఏమనకూడదా? అతనైనా పైన దిగాడు అంతరిక్షం నుంచి ఏమన్నా స్పెషలా ఏంటండి? ఓటంటే 100 అంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవడన్నా. ఓ పక్కన చూస్తేనేమో ఒంటి నిండా కేసులు ఆల్రెడీ సిల్లులు పడిపోయి ఉన్నాడు అతను అవినీతి బొక్కలతోటి. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంపాదించుకున్నది చాలు కాదు, ప్రజలకు ఉపయోగపడదాం అనుకోలేదు. ఏదో బటన్ నొక్కాను, చాలా ఉద్ధరిచ్చేసాను, చాలా బాగుంది. మళ్ళీ అతనికి మళ్ళీ తానా అంటే తందాన డోలకు డ్రమ్ములు, వీళ్ళు మళ్ళీ భజన బ్యాచ్ అంటారు ఎదటోళ్ళని. అసలు ఇప్పటికే మాకు చాలా చిరాగ్గా ఉంది ఈ జగన్ పేరు ఆత్మ తలవాలంటే. నోరు కడుక్కోవాలి రోజుని. అంత చండాల చరిత్ర ఇది. వీళ్ళ గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. వీళ్ళ గురించి ఎవడన్నా ఏం ఊసిపోక మాట్లాడటం, వీళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. సార్ ఇప్పటి వరకు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సడన్గా అప్పటి వరకు మారటం. ఆస్తులు జప్తు దగ్గరికి వచ్చిన తర్వాత డెఫినెట్గా నోరిపుతారు. నేను మొదటి నుంచి చెప్పేది అదే కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా మొత్తం లాక్కోవాలి. లేదు నాది నా పూర్వీకులు మా తాత పంది మాంసం సంపాదించాడు అన్నాడు అనుకోండి, చూపించమన్నారు ప్రూఫ్స్. ఏంటండి 2004 తర్వాత వచ్చినాయి కదా ఇవన్నీ. నువ్వు ఎక్కడ కొట్టావు, ఎలా కొట్టావు, ఏం కష్టపడ్డావు నువ్వు? మొత్తం లాగేసుకుని వారానికి సరిపడా ఆ బట్టలు, ఓ బియ్యం మూట ఇలాంటివన్నీ ఇచ్చి మొత్తం లాగేసుకుని పని చూసుకోరా బాబు అని చెప్పాలి. అప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు. లేదంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము సంపాదించిన డబ్బు ఉంది, ఎవరన్నా కొనుక్కోవచ్చు, ఎవరన్నా చేయొచ్చు, జనాలు పెట్టి తిట్టించవచ్చు. అలాగే అభిమానులు కూడా ఉంటారు కొంతమంది. అభిమానులు కూడా ఏం చేయాలంటే మనం ఇంత తప్పు చేయడం మనవాడు మరి అనపతి ముద్దెట్టుకుంటారా అనుకోవాలి. ఏంటండి మేము అన్నీ చేస్తాం, మీరు ఏమనకూడదంటే ఎవరు నోరు మింగుతారు? మీరు ఎవరిని నోరు మించలేరు, మీ చేత కదా అది. థ్యాంక్ యూ సార్.